గెజెట్స్ ఇవన్నీ బాగా చాలా అసలు ఆయనకు తెలుసుకోకుండా చాలా వేలబుల్ టైం నాకు కేటాయించి నాకు మా కుటుంబం తరఫున మా ఎక్సైజ్ ఎంటైర్ కానిస్టేబుల్ తరఫున సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సార్ ఊట్నూరు నుండి నాకు వివరించిన సార్ బాగా నేను ఈ మధ్యలో ప్రాచ్యకి మాకు ఆదిలాబాద్ ఉంటుంది పంపే సార్ మేము ఆదిలాబాద్ వస్తున్నాం అంటే నా ఊట్నూరు నుంచి పోతున్నారు నా దగ్గర ఆకుండా పోతుందా అని మమ్మల్ని అక్కడ ఆపి అంత పొద్దున చాలా ఇచ్చి బాబు గురించి మమ్మల్ని పంపించారు. సార్కు ధన్యవాదాలు. ఊట్నూరు నుండి అంత దూరం నుండి వచ్చి నా మీద అభిమానంతో అటెండ్ కావడం నాకు చాలా గర్వకారంగా ఉంది. అలాగే మరి వెంకటస్వామి మా బాబాయ్ గారు సిపిఐ లీడరు, తన యొక్క ఆదర్శ భావాలు నాకు కొన్ని అభినయ్. వాస్తవానికి నేను నా బావుపేట గ్రామం అనేది ఒక కమ్యూనిస్టు పార్టీ విలేజ్కి ఆనుకొని ఉన్నది. అది 70 కిలోమీటర్లు నా కర్నూలు జిల్లాది మారుమూల ప్రాంతం. అది వరంగల్కు 10 కిలోమీటర్లు. అది ఎల్లపూర్ మండలం బావుపేట. నేను స్కూల్ పోవాలంటే ఎల్లపూర్ నేను తెలుగు పోవాలి. ఎల్లపూర్ అనేది కమ్యూనిస్టు పార్టీకి కంచుకోవడం. అక్కడ అందరూ ఆదర్శ భావాలతో మేము డబ్బులు చేసుకున్న ఊరి నుంచి వెళ్ళిపోతే ఇది కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ఎర్ర జెండా ఇవన్నీ కనబడేది. మాకేం తెలియదు. నేను 76లో 7th అయిపోయింది. 7 కిలోమీటర్లు అసంపర్తి జెడ్పీఎస్ఎస్ స్కూల్కి వెళ్ళాలి. మేమందరం డబ్బులు సంతలు వేసుకొని నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఆ ఎల్లప్పుడు పోయిన తర్వాత ఆ జెండాలు అవి చూస్తే ఎక్కడగా అవి కనబడేవి. అది ఇది ఏంది కనబడేది. అది ఇది ఏంది ఎరుపు అంటే ఏంది మాకు అప్పుడు ఏం తెలియదు. వాస్తవానికి ఆ ఊరు పక్కన ఉండడం వల్ల మాకు అభ్యుదయ భావాలు నేర్చుకున్నాం. తర్వాత ఆ ఊరి యొక్క ఎఫెక్ట్ మా జీవితాలలో కొంత మెరుగులు దిద్దినాయి. వాస్తవానికి అభ్యుదయ భావాలు, ఆదర్శ భావాలు. ఇప్పుడు ఈ రోజు మేము ఒక నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాము అంటే ఆ విప్లవ భావాలు, అభ్యుదయ భావాలు మాకు అభినయం. వాస్తవానికి ఆ అభ్యుదయ భావాలు ఎక్కడి నుండి వస్తాయంటే మన నడవడికలో మనం ఒక ఎంత చదివినా కూడా మనకు ఆ డిసిప్లిన్ అవి ఎట్లా వస్తాయంటే మన మిత్రులు, మన చుట్టూ ఉన్న పరిసరాలు అవి మనలో ప్రభావం బాగా చూపుతాయి. అట్లాగే నేను ఆ భావాలతోటి నేను ఒక మన మిత్రులు, నా సహోదరులు, మా ఆఫీసర్స్ వీళ్ళంతా నా గురించి కొంచెం ఎక్కువనే చెప్పారనుకుంటున్నాను. నేను చేసింది ఏం లేదు. నేను జీతం తీసుకున్నా. నేను జీతం తీసుకున్నందుకు నా కుటుంబాన్ని నేను సాగుకోగలిగిన. మా తమ్ముడు కూడా ఎక్కువ చెప్పిండని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అభిమానంతో లేకపోతే ఏదో కానీ మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది మా మేనమామ బందె లక్ష్మణ్, మా బాబాయి మరి వీరస్వామి. ఆయన సీనియర్ ఆడిటర్ ఏజీ ఆఫీస్లో రిటైర్డ్ అయ్యాడు. నన్ను మొత్తం చదివించింది. మా మామనేమో సింగరేణి ఎంప్లాయ్. వాళ్ళ పిల్లలకు ఏది చేస్తే నేను అప్పుడు నాకు చెప్పలేవు. నేను 76 నుంచి 3 ఇయర్స్ అసంపర్తి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ తార్ రోడ్ ఉంటుంది. మేము ఆ బార్డర్లో నడిచేవాళ్ళం. తార్ రోడ్ మీద నడవకుండా, చెప్పులు లేకుండా సైడ్ గరంట ఉంటాయి కదా, దాని మీద కలిగి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు నాకు 79 ఆ ప్రాంతంలో నాకు వాళ్ళ పిల్లలకి ఏ చెప్పులు అయితే కొనిచ్చిండో నాకు ఆ చెప్పులు కొనిచ్చిండు ఆయన. అంటే వాళ్ళకు నేను జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్ళే నన్ను ఇట్లా తీర్చిదిద్దిందని నేను అనుకుంటాను. మరి వీరస్వామి, బందెల లక్ష్మణ్ మా మేనమామ వాళ్ళ యొక్క గుణగణాలు నా మీద పట్టి. అలాగే జీరో నుంచి అంటే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న గురించి కూడా ఒక 2 ముచ్చట్లు చెప్తాను. మా నాన్న ఎంత స్ట్రిక్ట్ అంటే మా నాన్న నిజంగా ఆయన యొక్క గుణాలు కూడా నాకు కొన్ని వచ్చింది. మా నాన్న ఊళ్ళో చిన్నప్పుడు అసలు మాకు భోజనం అంటే భరణం అంటే పండుగలప్పుడు దొరికేది. ఆ గడక మొక్కజొన్న గడక పండుగ ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళం. ఆ పండుగ రోజు భరణం కొంచెం కోడి మాంసం ఒక్కడికి పోతే మా పెద్ద కుటుంబం మనిషికి ఒక ముక్క సాంబార్. మా అమ్మ ఏం తింటుందో తెలియదు కానీ మాకు అన్నీ చూసి వేసేది అనమాట. అయితే మా నాన్నకు ఒక
ఏంటంటే ఆ ఊర్లో మా కమ్యూనిటీలో ఎవరి పెళ్ళిళ్ళైనా మా నాన్నకు అప్పచెప్తారు. అరే మరి నువ్వు ఇది సవరించాలి, ఒకటే మేకను వస్తే వచ్చిన చుట్టాలందరికీ సవరించాలి. మా నాన్నకు ఆ పేరుంది, అందరు ఎవరు ఆ ఇంటి ఓనరు ఇచ్చి ఇవన్నీ పెళ్ళిళ్ళు ఇవ్వాలి, అందరికి భోజనాలు సవరించాలి అని మా నాన్నకు అప్పచెప్తే ఎవరన్నా చూడని ఆ ఇంట్లో చెప్పినా కూడా మళ్ళీ ఓవరికి మళ్ళీ ఒక 2 ముక్కలు ఎక్కువ, అంత స్ట్రిక్ట్. అయితే చాలా స్ట్రిక్ట్. అదే మర్యాదకు ఈ వడ్డించడం ఇస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది అనేది ఒక పేరు ఉంది మా నాన్న. అయితే మేము కూడా చిన్నప్పుడు ఆ బండిలో కూర్చుండేవారు. నా ఫ్రెండ్స్ వాళ్ళు అటువంటి వాళ్ళు వెళ్ళి నా పక్క కూర్చుండేవారు. అరే మొదలు మీ నాన్న ముక్కలేసేది, కొంచెం నీ పక్క కూర్చుంటావు, అరే మీ నాన్న తను కొంచెం చెప్పాలి. అయితే నా పక్క కూర్చున్న తర్వాత మా నాన్న ఎవరి ముఖాలు చూడరు, టకాటక వేసుకుంటూనే పోతాడు. పక్కగా ఇద్దరు వచ్చేటప్పుడు అరే అరే మీ నాన్న తను కొంచెం చెప్పురా అని నన్ను దిగేవాళ్ళు. ఇల్లు అరే నీకు తెలియదు మీరు ఇక్కడ చెప్తారు కానీ ఇంటికి పోయినాక నా సంగతి చెప్తుంది, నాకు అదైతుంది కాబట్టి అట్లా అడగకుండా రాదు అంటే నేను ఒకసారి ఇక మా వాళ్ళ భరించలేక నాన్న మా పక్కకు మా ఫ్రెండ్ ఒక ముక్కలేదంటే ఇట్లా కోపంగా చూసిండు, అది వేసేదే అంతే తప్ప దాన్ని ఏం లేదు. ఇంటికి పోయినాక నన్ను అరే నీకేమైనా గుర్తుందా, నువ్వు బంధువులా నువ్వు ఏమని అడుగుతావు, నీ ఫ్రెండ్స్ అయితే ఇస్తానా, అది పద్ధతి కాదు. నాకొకరు బాధ్యత తప్ప చెప్పినట్టు దాన్ని నేను సక్సెస్ఫుల్ చేయాలి, అంతే తప్ప నేను అట్లా చేయడం అంత కమిట్మెంట్. ఆయన పెళ్ళిళ్ళ దగ్గర ఉన్నాడంటే అది సక్సెస్ఫుల్. ఇక ఎవరికి అన్నం తప్పబడేది కూర తప్పబడేది అనేది లేదు. అట్లాంటి వ్యక్తిత్వం. మా అమ్మ కూడా చాలా, ఆమె రాత్రి కూడా తిట్టుదో తినదని మా కుటుంబాలు అనుకునేటది కానీ అంటే మా మదర్ చాలా. తర్వాత మా చెల్లెలు పెద్దమ్మాయి నిర్మలాదేవి, వాస్తవానికి ఆ పేరు ఉంటే ఆమె మనసు అంత నిర్మలమే. చాలా మా బావగారు ఏపీఎస్పీ కానిస్టేబుల్, తను నాకు జాబ్ వచ్చిన తర్వాత నాకు యూనిఫామ్ కుట్టుకోవడానికి పోయి రిపోర్ట్ చేయాలని యూనిఫామ్కు డబ్బులు, పోలీస్ యూనిఫామ్ కుట్టుకోవాలి కదా, డబ్బులు లేకుంటే మా బావారే నాకు పైసలు మరి రేపు రిపోర్ట్ చేయాలి, మంత్రిలో రిపోర్ట్ చేయాలని అందరు పోయింది. నాకు యూనిఫామ్ లేదు, డబ్బులు లేవు. మా నాన్నమ్మ అమ్మని అడిగితే నన్ను కథం రాలేదు అని ఊర్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగితే అవి కాలే అడిగితే మా బావ ఏం చేసిండు, అరే నువ్వు నేను ఒక దగ్గర నా యూనిఫామ్ వేసుకొని అనుకోవడంలో ఇచ్చి ఆయన యూనిఫామ్ ఇచ్చిండు. అది సూటబుల్ అయింది నాకు పుట్టినట్టు. నేను పోయి ఆ డ్రెస్ వేసుకొని పోయి అక్కడ చేరాను. అంత బీదరికంలో ఉన్నాం. ఆ తర్వాత మా రెండో చెల్లె చాలా ధైర్యవంతురాలు, చాలా తనకి ఏ సమస్య వచ్చినా తనకు తను పరిష్కరించుకునే కెపాసిటీ ఉంది. అన్నారు రెండో చెల్లె స్టాఫ్ నర్సు రాజేశ్వరి, కొంత హెల్త్ బాగా లెక్క రాలేదు. మూడో చెల్లె విజయ, తను ఎంఏ బిఈడి, ఇప్పుడు కస్తూర్బా స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తుంది. అందరు కుటుంబాలను వీళ్ళు నా గురించి ఎక్కువ చెప్పిండు, మా అన్న అధ్యక్షుడు అధ్యక్షుడు, అది నా బాధ్యత. నేను ఒక అన్నగా నా కుటుంబానికి చేయాల్సింది చేసినా కానీ దాంట్లో నా గొప్పతనం ఏం లేదు. అదంతా ఒక లడ్డు తీయగా ఉన్నదంటే అది లడ్డు గొప్పతనం కాదు, దాన్ని తయారు చేసినటువంటి చేతి గొప్పతనం. అలాగే ఆ క్రెడిట్ అంతా మా అమ్మ నాన్నగా తెలుస్తుంది. నన్ను అలా తీర్చిదిద్దు, అదే నువ్వు ఇప్పుడు ఉన్నావు కానీ, నా గురువులు కానీ మా అమ్మ నాన్న కానీ నువ్వు ఇప్పుడు ఉన్నావు కానీ ఆ తీర్చిదిద్దు, దానిలో నా గొప్పతనం ఏం లేదు, అది మా అమ్మ నాన్నకే. తర్వాత మా కుటుంబంలో మా తమ్ముడు మధుకర్, వాడు కష్టపడి చదువుకున్నాడు, అందులో ఏం చేసి తెలియలేదు. వాడు హై స్కూల్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే, కాకపోతే మా తమ్ముడు ఇంకా మంచి ఉన్నతమైన చదువు చదవాలని నేను ఎస్ఆర్ కాలేజ్, అప్పుడు కొంచెం డబ్బులకు ఇబ్బంది ఉన్నా కూడా వాడిని మంచి ప్రైవేట్ కాలేజీలో చదివించి కొంచెం డెవలప్ చేయాలని ఉద్దేశంతో చేసినాం. ఐ లవ్ యూ మధు. ఎన్ని జన్మలకున్నా వానికి వాడు నా తమ్మునిగా నేను వాడిని కండగా పుట్టాలనుకుంటున్నా. ఎందుకంటే చాలా నాకంటే ఎక్కువ మానవతావాది వాడు. ఇప్పటి వరకు నేను ఇన్ని స్టేషన్లు చెప్పుకుంటున్నా కదా, మా అమ్మ నాన్నని చూసేది వాడే. మొత్తం వాళ్ళకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన హాస్పిటల్ తీసుకుపోవాలన్నా అన్ని మా అమ్మ నాన్నను అందరినీ అక్కడ ఉండి చూసుకునేది వాడు. నేను అంతా డ్యూటీలోనే ఉండి అది చేసిన. అలాగే నాకు ఒక సహకర్మచారిని నా భార్య
మంచి దొరికిందంటే పూట ఊదలు పూట మల్లమ్మ. మా మామలు ఆ పుణ్య దంపతులకు ఒక ధైర్యశాలి, ఓపిక, చాలా పేషెన్సీ. నేను ఎప్పుడన్నా కోపం వచ్చి చేసినా కూడా మా అమ్మ నాన్న ఆమె మాట్లాడలేదు. ఆమె మీద ఒక మాట అన్నా కూడా వాళ్ళే అడ్డం వస్తారు. ఎప్పుడు అమ్మాయి అంత మంచిది నువ్వు అనవద్దు కాదు. చాలా ఓపిక మంత్రాలు. మా పిల్లలు కూడా చదవడానికి, మా కుటుంబం ఈరోజు ఉండడానికి ఆమె యొక్క శ్రమ, ఆమె యొక్క ఓపిక నేను ఎప్పుడు కేటాయించలేదు టైము. ఈ రోజులు ఉన్న ఇప్పుడు మాత్రం నా కుటుంబానికి కాకుండా మన వెంకటస్వామి చెప్పినట్టు ఏదైనా వాలంటరీ ఆర్గనైజేషన్లో కొంత సమయాన్ని మనం ఈ రోజు మన కుటుంబాన్ని చేసుకున్నాం. ఇంకేదైనా చేయాలనేది ఉంది. అలాగే మా పిల్లలు సాఫ్ట్వేర్ వాడు నీట్ ప్రిపేర్ అవుతున్నాడు. పిల్లలు కూడా బాగా చదవడానికి కారణం మా హోమ్ మినిస్టర్ మరి స్వరూపారాణి గారు. ఆమె యొక్క ఓపిక నిజంగా కృష్ణ అన్న చెప్పినట్టు, సుధాకర్ అన్న చెప్పినట్టు నా కుటుంబానికి చాలా అండదండలు అందించి ఒక వ్యక్తి యొక్క విజయం వెనుక ఒక ఆడమే, ఒక భార్యగా తన బాధ్యత పోషించింది. హ్యాండ్సమ్ హోమ్ మినిస్టర్ గారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే నేను ఉద్యోగ జీవితంలో నాకు ఆఫీసర్ అందరూ నిజంగా చాలా సపోర్ట్ చేశారు. నన్ను బాగా పనిచేస్తారన్నారు. కానీ పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా, మన వ్యక్తిత్వం, మన సొంత నిర్ణయాలు ఏముండవు, ఆదేశానుసారం వాటిని ఫుల్ఫిల్ చేయాలి, విజయవంతంగా ముగించాలి. అంతే. మనకు పాలసీ మేకింగ్, మన సొంత నిర్ణయాలు మనకి ఏముండవు. మన హయ్యర్ ఆఫీసర్ ఒక టార్గెట్ ఇస్తాడు, దాన్ని మనం విజయవంతంగా ఉంచాలి. దాంట్లో గొప్పతనం ఏం లేదు. మా సారు నిజంగా నా సర్వీస్లో ఎప్పుడు నాకు అంత గౌరవం దక్కలేదు. మొన్న 15 ఆగస్టు రోజు తను సాక్రిఫైస్ చేసి యాక్చువల్గా ఏసీ గారు, చెన్నై గారు మా డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు ఏ కానిస్టేబుల్ మా డీసీ ఆఫీసులో మా డిప్యూటీ కమిషనర్ గారు ఎత్తుతారు, ఆయన లేనప్పుడు మా అసిస్టెంట్ కమిషనర్ గారు ఎత్తుతారు. కానీ ఆ రోజు మేము అందరం పరేడ్ చేసి అక్కడ నిలబడ్డాం జెండా వందనం దగ్గర. నేనే షాక్ అయినా. ఈ జెండా ఈరోజు ఆవిష్కరిస్తాడు, మొగిలి రిటైర్డ్ కాబోతున్నాడు అంటే నేనే వండర్ఫుల్ అయినా, షాక్ అయినా. అదే ఏంటి అంత నిర్ణయం తీసుకున్నారు. నిజంగా అది మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్కి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తున్నా. ఎందుకంటే అంతా చాలా ఎందుకంటే నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ యూ సార్. చాలా లక్కీ నాకు. అది నా సర్వీసులో మధుర స్మృతి, అది నేను మర్చిపోలేను. ఎందుకంటే అది నాటే జోక్. అది అంత ఆనర్ ఇచ్చి నాకు ఆ గౌరవాన్ని ఇచ్చింది అంటే నేను జన్మత రుణపడి ఉన్నాను. అలాగే చాలా సమయానికి నాకు ప్రకృతి సాగరిస్తుందో లేదనుకున్నా. వర్షం పడుతుందేమో, నా రిటైర్మెంట్ ఫంక్షన్ డిస్టర్బ్ అయితేమో అనుకున్నా. కానీ దేవుడు నల్లగా మొగ్గొచ్చింది. నాకు టెన్షన్ మొదలైంది. ఈ వర్షం పట్టిన ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఎట్లనో నా బంధువులు వచ్చిండ్రు, నా రిటైర్మెంట్ రిటైర్ ఎంప్లాయీస్ వచ్చిండ్రు. నా వరంగల్ నుంచి నిజంగా నా మీద అభిమానంతో నిజంగా మన మిత్రులు ప్రభాకర్ అన్న, సేనన్న, మన ఇంకా ప్రభాకర్ అన్న, సురేష్, వీళ్ళంతా నా కోసం ఎక్సైజ్ ఫ్యామిలీ వరంగల్ గారికి, మన కర్ణాటక డివిజన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. నేను పర్సనల్గా రేపు అనంతపురంలో రిటైర్మెంట్ ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నా. దానికి మన అసిస్టెంట్ కమిషనర్ గారే చీఫ్ గెస్ట్. 11 o'clock స్టార్ట్ అవుతుంది. దానికి తమరికి అందరికీ ఇదే నా మనస్ఫూర్తి ఆహ్వానం. తప్పకుండా మీరందరూ ఇవాళ ఎంత సక్సెస్ అయిందంటే, నేను చాలా రిటైర్మెంట్ ఫంక్షన్ చూసిన. ఓపికగా ఇంత టైం ఎప్పుడు కేటాయించలేదు మనలు. చాలా ఓపికగా ఇంతమంది నాకు సహకరించి నాకు ఈ విలువనిచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు నా తలవంచి నమస్కరిస్తున్నా. అలాగే నా 100 మంది మిత్రులు అంటారు కదా, నాకు 100 మంది మిత్రులు అవసరం లేదు. ఒక ప్రాణమిత్రుడు ఉంటే సరిపోతుంది. ఆ ప్రాణమిత్రుడు ఎండి మునవారి గోరి. ఎందుకంటే తను నిజంగా వాస్తవానికి ఆయన కూడా ఒక ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి. ఎంత కమిట్మెంట్ పడతారంటే, మనం ఏదైనా రేడు పోతే ఖాళీ ఏది మనము రేడు సక్సెస్ కాకుండా రాలేదు. కంపల్సరీ మేము 1 yearలో కష్టపడ్డాము. ప్రతి నెల 2 బండ్లు సీజ్ చేశాం. ఆ బండ్లు సీజ్ అయితే మొత్తం 24 బండ్లు అయినవి 12 నెలలు. చాలా కమిట్మెంట్ పడతారు, చాలా బాగా పనిచేస్తారు. ఇదంతా మన
రెండు టీంలు అన్నారు కదా, ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒకటే టీము, అందరం కలిసికట్టుగా పనిచేసుకున్నాం. చాలా పకడ్బందీగా నా సిబ్బంది కూడా చాలా సహకరించారు. మా సిఐ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు నేను మా తోటి కానిస్టేబుల్తోటి తీసుకున్న మా ఎస్ఐ గారి సహకారాలతోటి అట్లా సక్సెస్ అయినాం. దానికి మా అందరి కృషి ఉన్నది. ఈ రోజు నన్ను ఇంత గౌరవిస్తానంటే అదంతా మన కానిస్టేబుల్కి చెందుతుంది, అది నా ఒక్కడిది కాదు. దయచేసి ఈ టైం అంతా నాకు కేటాయించి నాకు ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి మన అసిస్టెంట్ కమిషనర్ గారికి, నా కుటుంబం తరఫున, నా ఎక్సైజ్ ఫ్యామిలీ తరఫున, నా 10th క్లాస్మేట్స్ అందరూ వచ్చారు, రిటైర్మెంట్ మోసిన సార్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పటికే లేట్ అయింది. సార్ మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మా క్లబ్ తరఫున మా అందరికీ, మా బంధుమిత్రులకు అందరికీ భోజన సౌకర్యం కల్పించారు. వారందరికీ మా కుటుంబం తరఫున మన అసిస్టెంట్ కమిషనర్ గారికి, ఎక్సైజ్ క్లబ్కు రుణపడి ఉంటా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ